నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న అప్కమింగ్ మూవీ డాకు మహారాజ్. బాలకృష్ణ మూవీ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీ సంక్రాంతి సీజన్ జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ పులిహోర అడిగితే డైరెక్టర్ ఏకంగా బిర్యానీనే ఏర్పాటు చేశాడని ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానులైతే డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోనికి వస్తుందనే క్యూరియాసిటీతో ఉన్నారు. ఇదిలా ఉంటే NBK 109 ప్రీ రిలీజ్ కోసం మేకర్స్ పెద్ద ప్లానే వేశారట. ఇంతకీ డాక్ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ వేస్తున్న స్కెచ్లేంటో ఈ స్టోరీలో చూడాల్సిందే. నటసింహ బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే బాలయ్య పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ప్రెజెంట్ బాబీ డైరెక్షన్లో 109వ సినిమా డాకు మహారాజ్ చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య మాస్ ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిన డైరెక్టర్ బాబీ. మరోవైపు బాబీ మార్క్ ఎంటర్టైనర్. కంటెంట్కి తగ్గ కటౌట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి బాలయ్య అండ్ బాబీ ప్రూవ్ చేయబోతున్నారు. ఇక డాకు మహారాజ్ మూవీతో బాలయ్యని అమితంగా అభిమానించే నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్యపై తనకున్న అభిమానమంతా ఈ మూవీలో కనిపించేలా చేస్తారని టాక్. అందుకే ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. మూవీ ట్రైలర్ని జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరికి బాలయ్య అభిమానులకు ఆ రూపంలో ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే మూవీలకు డాకు మహారాజ్ ట్రైలర్ అటాచ్ అవ్వడంతో థియేటర్ల వద్ద పూనకాలు లోడ్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఓ స్టార్ హీరోనే గెస్ట్గా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ప్రెజెంట్ జనరేషన్ హీరోస్లో ప్రీ రిలీజ్ హైప్ రావాలంటే మాత్రం మహేష్, ప్రభాస్ లాంటి హీరో హాజరైతే వేరే లెవెల్లో ఉంటుంది. మరి బాలకృష్ణ పిలిపిస్తే వాళ్ళు కాదంటారా? చాలా సంతోషంగా బాలయ్యతో ఆ వేదికను పంచుకుంటారు. ఇక బాలయ్య జనరేషన్ చిరంజీవి, వెంకటేష్ల కంటే న్యూ జనరేషన్ మహేష్, ప్రభాస్లో ఒకరైతే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పటికే అన్స్టాపబుల్ NBK టాక్ షో తర్వాత బాలయ్య మరింత ట్రెండ్ అయ్యారు. టాలీవుడ్ సెలబ్రిటీలందరితో బాలయ్యకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో అప్పుడప్పుడు కరణ్ జోహార్లా ఇరికించి ఆడుకోవడం బాలయ్యకే చెల్లింది. ఇక 110వ మూవీ అఖండ పార్ట్ 2 ఫిక్స్ అయింది. చూడాలి మరి ఈ మూవీతో బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.